భారత్కు చాలా పెద్ద ఖజానా దొరికింది. ఎక్కడా దొరకని రేర్ ఖజానా దొరికింది. భారత్కు దొరికిన ఖజానాతో జపాన్ ఒక్కసారిగా షాక్ అయింది. భారత్ యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టార్లో సరికొత్త రెవల్యూషన్ అనేది రాబోతోంది. ఇన్నేళ్లుగా అమెరికా చేస్తున్న దాదాగిరికి భారత్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వనుంది. భారత శాస్త్రవేత్తలు గత 10 సంవత్సరాలుగా రాత్రింబవలు కష్టపడి పనిచేసిన దానికి సరైన ఫలితం లభించింది. వికసిత్ భారత్గా మారడంలో ఇది కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అసలు భారత్కు దొరికిన ఆ ఖజానా ఏమిటి అని ఆలోచిస్తున్నారు కదా. అమెరికా జపాన్లకు భారీ షాక్ ఇచ్చిన ఆ ఖజానా ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ వీడియోని చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఖజానా కొరకు కృషి చేసిన వారికి మద్దతుగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇది మనమందరం ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన సమయం. ఆత్మనిర్భర్ భారత్ యొక్క పవర్ ఇది. మన శాస్త్రవేత్తల హార్డ్ వర్క్ ఇది. వేరే దేశాల ముందు తొడగొట్టి మరి ఇది భారత్ యొక్క పవర్ అని మాట్లాడాల్సిన సమయం ఇది. ఇక వేరే దేశాల దాదాగిరికి చెక్ పడబోతోంది. భారత్ ఇక నెంబర్ 1 దేశంగా మారబోతోంది. భారత్ నుండే ఇక అన్ని దేశాలకు వస్తువులు ఎక్స్పోర్ట్ కాబోతున్నాయి. ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో లిథియంకి సంబంధించిన భారీ ఖజానా బయటపడింది. ఈ ఖజానా బయటపడ్డ తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఈ ఫుల్గా యాక్టివ్ అయి ఒకదాని తర్వాత మరికొన్ని లిథియం ఖజానాలను బయట పెడుతుండటం భారత్కు మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాక కాపర్ మైనింగ్లో భారత్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న రాజస్థాన్ నుండి ఇంకొక గుడ్ న్యూస్ అనేది బయటికి వచ్చింది. రాజస్థాన్ సెంటర్లో కాపర్ మైనింగ్ తర్వాత భీల్వాడాలోని చంద్రగఢ్లో భారీగా కాపర్ లభించే సంకేతాలు అనేవి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ ఖజానా రాజస్థాన్లో చాలా డెప్త్గా ఉంది అని గుర్తించిన శాస్త్రవేత్తలు కాపర్కు సంబంధించిన శాంపుల్స్ను సేకరించారు. అయితే ఆగస్టు 22న భీల్వాడాలోని చంద్రగఢ్లో ఐరన్ కొరకు 3500 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ పనులను స్టార్ట్ చేశారు. ఆ 3500 మీటర్ల డ్రిల్లింగ్లో 100 మీటర్ల వరకు డ్రిల్లింగ్ పూర్తి కాగానే కాపర్ మరియు ఐరన్ ఖజానాకు సంబంధించిన శాంపుల్స్ బయటపడ్డాయి. ఆ తర్వాత ఇదే ఏరియా నుండి 1 నుండి 2 కిలోమీటర్ల దూరంలో 350 మీటర్ల లోతులో కాపర్కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ బయటపడగా అదే పాయింట్లో 500 నుండి 750 మీటర్ల లోతు వరకు ఇంకా అదే డ్రిల్లింగ్ని కంటిన్యూ చేయడంతో భారీ కాపర్ నిల్వలు ఉన్నట్లు బయటపడ్డాయి. కాపర్ అనేది ప్రస్తుత అవసరాల ప్రకారం భారత్కు చాలా అవసరం. ఎందుకంటే స్టీల్ తయారు చేయడంలో కాపర్ అనేది చాలా అవసరం. భారత్లో 54% కాపర్ అనేది రాజస్థాన్లో దొరుకుతుండగా ఆ తర్వాత జార్ఖండ్, మధ్యప్రదేశ్లో మనకు కాపర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు భీల్వాడాలో ఐరన్తో పాటు కాపర్ నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది భారత్కు భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. భారత్ ఆత్మనిర్భర్ భారత్గా ఫాస్ట్గా ఎదగడంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేయనుంది. ఇది భారత్కు సరికొత్త ఆశలను రేకెత్తించింది. భీల్వాడ్తో పాటు ఉదయ్పూర్లోని మాన్పూర్ జిల్లాలో కూడా శాస్త్రవేత్తలు భారీ కాపర్ ఖజానాను గుర్తించారు. అధికార ఎంపీ సింగ్ సైంటిఫిక్ మరియు లేటెస్ట్ డ్రిల్లింగ్ ద్వారా ఈ ఏరియాలలో చాలా లోతు వరకు త్వరలోనే డ్రిల్లింగ్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఫ్రెండ్స్, మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే కాపర్ అనేది కరెంటు వైర్లను, ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన మోటార్లను, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో టెలికాం వైర్లను తయారు చేయడానికి చాలా వరకు అవసరమవుతుంది. అయితే ఐరన్ కంటే ముందు ఒకప్పటి కాలంలో కాపర్నే ఎక్కువగా వాడేవారు. కాపర్ కాయిన్స్, కాపర్ గంజులు ఇలా ఎక్కువగా కాపర్నే ప్రతిదానికి వినియోగించేవారు. కాపర్ విషయంలో భారత్ ఎప్పుడు చాలా దేశాల కంటే వెనుకంజలో ఉంది. అయితే ప్రస్తుతం కాపర్ ప్రొడక్షన్లో చైనా, జపాన్, అమెరికా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ ఇప్పటికీ ఈ దేశాల నుండే కాపర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇక నుండి భారత్ తలరాత మారబోతుంది. కాపర్ ప్రొడక్షన్లో భారతే నెంబర్ 1గా మారే అవకాశం వచ్చింది. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు గుజరాత్లో బయటపడ్డ భారీ ఖజానాతో భారతే కావాలంటే ఇంకా వేరే దేశాలకు కాపర్ని ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి చేరుకుంటుంది. దీనివల్ల భారత్కు ఫ్యూచర్లో ఏం లాభం ఉంటుంది? అయితే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారత్ను అన్ని రంగాలలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భారత్ ఏ రంగాలలో అయితే వెనుకబడి ఉందో, ఏ రంగాలలో డెవలప్ కావాల్సి ఉందో ఆయా రంగాలను డెవలప్ చేయడానికి చాలా రకాల ప్రాజెక్టులను చేపడుతుంది. ఈ ప్రాసెస్లో దేశంలో సరికొత్త ఖనిజాల వేటను భారత ప్రభుత్వం పరిగెత్తిస్తుంది. ఇందులో భాగంగా కాపర్ నిక్షేపాలు, లిథియం నిక్షేపాలు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. దీంతో భారత్ అంతర్జాతీయంగా నెంబర్ 1గా ఎదుగుతుంది అనే ఆశలకు ఇప్పుడు రెక్కలు వచ్చిన పరిస్థితి ఉంది.
అయితే లిథియం, కాపర్ నిక్షేపాలు భారీగా లభ్యమవుతున్న పరిస్థితుల్లో భారత్కు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటికే భారత్లో రక్షణ పరంగా గతం కంటే స్ట్రాంగ్గా ఎలా అయితే మారిందో, ఇటు అన్ని విధాలుగా భారత్లో ఉన్న వనరులను ఉపయోగించుకొని దిగుమతులను తగ్గించుకొని మన వద్ద ఉన్న వనరులను ఎగుమతి చేసి తద్వారా భారత్ నెంబర్ 1 కంట్రీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారత్ చేస్తున్న ఈ తరహా ప్రయోగం అనేది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా రకాల బెస్ట్ రిజల్ట్ ఇవ్వడంతో భారత్ మీద ఎక్కువగా ఎగుమతుల భారం పడుతున్నా దానిపై పెద్దగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కాపర్ మరియు వెలికితీత అనేది విజయవంతంగా పూర్తయితే అంతర్జాతీయంగా భారత్కు తిరిగే ఉండదు. ఒక రాజస్థాన్లో మాత్రమే ఈ ఖజానా బయటపడగా ఇంకా జరుపుతున్న సర్వేల ద్వారా ఇంకా ఎక్కువగా కనుక కాపర్ ఖజానా బయటపడితే భారత్ పంట పండినట్టే అని చెప్పవచ్చు. ఇంత గొప్ప పొజిషన్కు భారత్ చేరుకోబోతుంది. కాబట్టి కామెంట్ బాక్స్లో జై హింద్ అని మెన్షన్ చేయండి. మరి భారీగా లభ్యమైన ఈ కాపర్ ఖజానాపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. భారత్ సాధించిన ఈ అచీవ్మెంట్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.